నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. మావోయిస్ట్ అగ్రనాయకుడు హిడ్మా ఎన్కౌంటర్ మీద చాలా కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. చాలా అంశాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. సో మావోయిస్టులో అగ్రనాయకుల మధ్యలో ఉన్నటువంటి కొంచెం కులాల మధ్యలో ఉన్నటువంటి పోరాటము, దానివల్ల వాళ్ళ అంతర్గత పోరాటం వల్ల ఆయనను వాళ్ళే బలగాలకు ఆయన మూవ్‌మెంట్ తెలిసేలాగా చేసిర్రు. ఆయన ఎన్కౌంటర్ కారణమయ్యారని ఒక ప్రచారం జరిగింది. లేదు, పోలీసులే ఆయనను పట్టుకొని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిర్రు. అందులో కొందరు వాళ్ళకి సహకరించిర్రు అని చెప్పేసి ఇంకొక ప్రచారం జరిగింది. సో ఇట్లా కొందరు సహకరించిర్రు, వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకొక కీలక విషయాన్ని మావోయిస్టులు బయటపెట్టిర్రు. దానికి సంబంధించి ఒక లేఖ గూడా వాళ్ళు బయటకు రిలీజ్ చేసిర్రు. ఇప్పుడిది ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో గూడా పొలిటికల్ సెన్సేషన్‌గా మారుతా ఉన్నది. ఎందుకు అంటే ఇందులో ఉన్నది ఈ హిడ్మా ఎన్కౌంటర్‌కు కారణమైనటువంటి వ్యక్తి ఎవరో గాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఇందులో ఇన్వాల్వ్ అయినాడని జెప్పేసి ఇప్పుడు వాళ్ళు మావోయిస్టులు ఇచ్చినటువంటి లేఖలో, వాళ్ళు విడుదల చేసినటువంటి లేఖలో రాసిర్రు. సో అంటే కాంగ్రెస్ నాయకుడు దగ్గరుండి మరీ తెలంగాణకొచ్చినటువంటి హిడ్మాని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి తీసుకెళ్ళి ఆంధ్రాలో పోలీసులకు అప్పగించిండు. అక్కడ వాళ్ళని ఎన్కౌంటర్ చేసిర్రు అని చెప్పి వీళ్ళు మావోయిస్టులు రాసినటువంటి లేఖలో చెప్తా ఉన్నారు. క్లియర్‌గా వాళ్ళు అందులో అన్నీ రాసుకొచ్చిర్రు. ఒకసారి వాళ్ళ లేఖలో ఏముందో కొన్ని అంశాలు అంటే ఎవరైతే ఆ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడో ఆయనకు సంబంధించి రాసిన అంశాలను కొన్ని చదివి వినిపిస్తాం మీకు. మా కామ్రేడ్స్ హిడ్మా, రాజా ఇంకొందరు సభ్యులను మోసం చేసి మాయమాటలు చెప్పి హాస్పిటల్ అని తీసుకొని వెళ్ళిన కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలిసిపోయింది. ఆ కాంట్రాక్టర్ యొక్క వాయిస్ రికార్డింగ్ మాటలు మా దగ్గర ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్కి సహాయం చేసిన వారు కూడా ఎవరో మా విచారణలో తెలిసిపోయినది. మా కామ్రేడ్స్ని తీసుకొని వెళ్లేందుకు కారు ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక రాజకీయ బ్రోకర్ చెర్ల మండలంలో ఉన్నాడు. వాడు అధికార పార్టీకి చెందిన నల్లపు దుర్గాప్రసాద్ అని మా విచారణలో తెలిసిపోయింది. నల్లపు దుర్గాప్రసాద్ డోకుపాడు మీదుగా కొండవాయి మార్గ మధ్యలో వాహనం ఉంచి కాంట్రాక్టర్కి సహాయకుడిగా ఈ ద్రోహి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వెళ్ళి శత్రువులకు అప్పగించినాడు. మా కామ్రేడ్స్ మరణానికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టాం. ఖబర్దార్ నల్లపు దుర్గాప్రసాద్, నీకు మా కామ్రేడ్స్ ప్రాణభిక్ష పెడితే నువ్వు మా కామ్రేడ్స్నే చంపిస్తావా? నీకు మా ప్రజల చేతిలో మరణ శిక్ష తప్పదు. పోలీసు బలగాలను మా అడవుల మీదకు పంపించడం కాదు, మీరు పరిపాలించే ప్రజలకు ప్రాణనష్టం కలిగించకుండా చూసుకోండి. 19/12/2025 రోజున భద్రాచలం వంటి ప్రజల సమూహంలో తిరుగుతున్న ప్రదేశంలో జరిగిన హత్య మీ ఇలాకాలో జరిగింది కాదా? ఇది మీ పరిపాలన. ప్రజల కోసం పనిచేసే మావోయిస్టు పార్టీకి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టు, పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు, విప్లవోద్యమాలు, ఉద్యమాలకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. విప్లవ్ పేరుతోటి భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతోటి వచ్చినటువంటి లేఖ ఇది. ఇందులో క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు, నల్లపు దుర్గాప్రసాద్, నల్లపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు? భద్రాద్రి జిల్లాకు సంబంధించిన వ్యక్తిన. వీళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తి నల్లపు దుర్గాప్రసాద్. నల్లపు దుర్గాప్రసాద్ చెర్ల మండలంలో ఉన్నాడు అని చెప్తున్నారు వీళ్ళు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆ చెర్ల మండలం. మరి ఎవరి నల్లపు దుర్గాప్రసాద్ అంటే, నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు. ఈయననే హిడ్మాని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఏపీలో భద్రతా బలగాలకు అప్పగించడానికి సహకరించిండు. అంటే హాస్పిటల్కు తీసుకెళ్తామని చెప్పి ఈయన తీసుకొని వెళ్ళిండు అని చెప్పి మావోయిస్టులు క్లియర్గా చెప్తా ఉన్నారు. హిడ్మా కూడా బయటికి రావడానికి కారణం అంటే దండకారణ్యపదంతా వదిలేసి పట్టణ ప్రాంతానికి రావడానికి కూడా కారణం ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మెడ నొప్పి కావచ్చు, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ ట్రీట్మెంట్ కోసం ఆయన అడవి నుంచి బయటకు వచ్చిండు అని చెప్పారు. సో ఈ బయటకు వచ్చిన క్రమంలో ఆయనను తీసుకెళ్ళి హాస్పిటల్కి అని చెప్పి తీసుకెళ్ళి నల్లపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, ఇంకా కొందరు కాంట్రాక్టర్, ఇంకో కొందరు కలిసి వాళ్ళ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఏపీలో భద్రతా బలగాలకు అప్పగించారు అని చెప్పి ఒక సంచలనమైన ఆరోపణ చేశారు మావోయిస్టులు. అంటే ఇది చాలా ఏదో చిన్నగా ఒక చిన్న స్థాయి నాయకుడి మీద ఆరోపణ చేసినట్టు అనుకోలేము మనం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉన్నది. వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని చెప్తున్నారు. ఎన్కౌంటర్లు చేయొద్దు, జరగద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రం నుంచి ఒక మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడిని ఏపీ దాకా తీసుకెళ్ళిర్రు అంటే ఇది ఎవరికి తెలియకుండా, ఇంటెలిజెన్స్ తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది అని అనుకోలేము. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. ఒక అగ్రనాయకుడు
ఖమ్మం జిల్లాలో ప్రవేశించిండు. ఖమ్మం జిల్లాలో పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. అక్కడికొచ్చిండు. ఆయనతో పాటు ఆయన భార్య, ఇంకా కొందరు మావోయిస్టులు వచ్చిర్రు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్‌కి ఏదో ఒక రకంగా సమాచారం ఉంటది. ఆ సమాచారం అనేది ముఖ్యమంత్రి దాకా ఖచ్చితంగా పోతది. మావోయిస్టు కార్యకలాపాల మీదనే సెపరేట్‌గా పనిచేస్తా ఉన్నారు వీళ్ళు. ఇంటెలిజెన్స్ విభాగం అంతా కూడా దాని మీదనే ఉన్నది. సో, మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా వీళ్ళ దాకా తెలుస్తది. ఎందుకంటే కొందరు మావోయిస్ట్ అగ్రనాయకులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోయారు. సో, ఇట్లాంటి తరుణంలో ఈ మూవ్‌మెంట్ అంతా కూడా ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో తెలిసే ఉంటది. ఇంటెలిజెన్స్‌కి గావచ్చు, ముఖ్యమంత్రి దాకా గావచ్చు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటది. అయినా గూడా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో అప్పజెప్పిర్రు. పక్క రాష్ట్రంలో ఏముంది? బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నది. బీజేపీయే ఈ ఆపరేషన్ కగార్ అంతా నడిపిస్తా ఉన్నది. మావోయిస్టులందరిని కూడా ఏరి పారేద్దామని చెప్పేసి ఒక కంకణం బూని ఈ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నది. సో, అక్కడ వీళ్ళు ఆపరేషన్ కగార్‌ని స్వాగతిస్తున్న ప్రభుత్వం ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లో. తెలంగాణలో మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది కూడా కమ్యూనిస్టులతోటి పొత్తులో ఉంది. సో, మరి ఇక్కడ ఏదైనా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తది. ప్రభుత్వం మీద గావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద గావచ్చు చెడ్డ పేరొస్తది అని చెప్పి జాతీయ స్థాయిలో వీళ్ళేమన్నా భయపడి మరి కావాల్సుకుని ఇక్కడున్నటువంటి ముఖ్య నాయకుల ఆదేశాలతోనే ఈ ఎవరైతే నల్లపు దుర్గా ప్రసాద్ ఉన్నాడో ఆయన తీసుకెళ్లి మరి ఆంధ్రప్రదేశ్‌లో అప్పగించిండు. పోలీసులు పట్టుకెళ్ళి కాల్చి చంపిర్రు అని చెప్పి మావోయిస్టులు గతంలో విడుదల చేసిన లేఖలో కూడా వెల్లడించారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పిర్రు. దానికి సంబంధించిన వ్యక్తి ఎవరో ఇప్పుడు బయట పెట్టిర్రు. సో, ఇంకొక వాదన ఏముంది అంటే హిడ్మా రావడానికి చాలా రోజుల ముందే ఆయన భార్య వచ్చింది బయటకి. వచ్చి ఒక దగ్గర ఇల్లు తీసుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళక్కడ షెల్టర్ తీసుకొని ఆమె ప్రజల్లో కలిసిపోయే ప్రయత్నం చేసిర్రు. సో, ఈ క్రమంలో ఈ హిడ్మా మూవ్‌మెంట్ కూడా పోలీసులకు తెలిసి ఉండొచ్చు. అట్లా వచ్చిర్రని చెప్పి ఇంకొక ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు క్లియర్‌గా చెప్తా ఉన్నారు. ఏ నాయకుడు ఎక్కడి నుంచి చేసిండు, ఏ కాంట్రాక్టర్ చేసిండు, ఎట్లా తీసుకొచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచి వెహికల్ మూవ్‌మెంట్ అంతా కూడా వాళ్ళు ఈ లెటర్‌లో బయట పెట్టిర్రు. వాళ్ళ దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ లేఖలో చెప్తా ఉన్నారు. అంటే మరి తీసుకెళ్ళి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు, పోలీస్ పెద్దల ఆదేశాలతోటే మరి ఆ కాంగ్రెస్ నాయకుడు తీసుకెళ్ళిపోయి మరి పక్క రాష్ట్రంలో అప్పచెప్పిండు. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి ఇద్దరు దోస్తులే. సో, అక్కడ హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగితే చంద్రబాబుకు పేరొస్తది. బీజేపీ గవర్నమెంట్‌కు పేరొస్తది. అంటే ఒక మావోయిస్టు అగ్రనాయకుడిని చంపేసినాము. మావోయిస్టులు మనుగడ కొనసాగించడానికి, బలగాలను ఎదుర్కోవడానికి ఒక కీలకమైన యోధుడిలా ఉన్నటువంటి హిడ్మాని ఖతం చేసినాం అనే పేరు బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి అక్కడొస్తది. అదే ఇక్కడ జరిగితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇదంతా కూడా కొంత ఈ ఆపరేషన్ కగార్‌ని వీటిని వ్యతిరేకిస్తా ఉన్నది. సో, అట్లాంటప్పుడు ఇక్కడ ఏదైనా జరిగితే ప్రభుత్వానికి కావచ్చు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా చెడ్డ పేరొస్తది. సో, మరి దీని నుంచి అవుట్‌కమ్ కావడానికి ఆయనను ఇక్కడ మూవ్‌మెంట్ తెలిసిన వెంటనే అక్కడికి సమాచారం ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ అప్పజెప్పిర్రు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా అనుమానాలు బలపడతా ఉన్నాయి. అసలు హిడ్మా ఎన్‌కౌంటర్‌కి ఎనకాల ఏం జరిగింది? ఆయన ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే ఒక ప్రచారం చేసిర్రు. ఏంది? ఆ లోపల ఇద్దరు అగ్రనాయకుల మధ్యలో గొడవ జరిగింది. దాని మధ్యలో ఇద్దరి క్యాస్ట్ వేరవ్వడం వల్ల ఆధిపత్యం కోసం వాళ్ళ మధ్యలో గొడవ జరిగి హిడ్మాకి సంబంధించిన సమాచారం బయటకు లీక్ చేసిర్రు. ఆయన మూవ్‌మెంట్ అంతా కూడా బయటికి చెప్పిర్రు. అందువల్ల ఆయన మా మూవ్‌మెంట్ అంతా కూడా పోలీసులకు తెలిసిపోయి ఆయనను పట్టుకున్నారు పోలీసులు. ఎన్‌కౌంటర్ చేసిర్రు అని చెప్పి ప్రచారం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు దాన్ని. కానీ ఇప్పుడు మావోయిస్టులు చెప్తా ఉన్నదేంది? లేదు, కాంగ్రెస్ నాయకుడే తీసుకుపోయి ఏపీలో అప్పజెప్పిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇదొక రోజుకొక సంచలనం అయితా ఉన్నది హిడ్మా ఎన్‌కౌంటర్‌కి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఆయన చాలా ఏళ్లుగా బలగాలను ముప్పతిప్పలు పెడతా ఉన్నాడు. చాలా ట్రైనింగ్ తీసుకున్నటువంటి, చాలా గెరిల్లా టైప్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి బలగాలను కూడా, స్పెషల్ ఫోర్సెస్‌ని కూడా ఆయన చుక్కలు చూపెట్టిండు. దొరికినట్టే దొరికి క్షణాల్లో తప్పించుకొని పారిపోవడం. పోలీసులకి, బలగాలకి ఎదురెళ్ళి మరి వాళ్ళతో పోరాడడం. వాళ్ళు వెళ్ళి పారిపోతా ఉంటే కూడా వాళ్ళ వెంటబడి వాళ్ళు మళ్ళొకసారి ఇటువైపు రాకుండా వాళ్ళని తరిమి కొట్టడం, వాళ్ళ మీద అటాక్ చేయడం. ఇట్లాంటి చాలా యుద్ధ రీతులను హిడ్మా ఫాలో అయ్యేవాడు. సో, అట్లాంటి ఆయన వీళ్ళకు సింహ స్వప్నం లెక్క తయారైండు. అడవిలోకి వెళ్ళాలంటే బలగాలందరికి కూడా అట్లా తయారైండు. సో, ఆయనను అడ్డుతొలగిస్తే ఒక మోరల్‌గా వాళ్ళని దెబ్బతీసినట్టు అవుతది. కంప్లీట్‌గా దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులందరిని కూడా మోరల్‌గా దెబ్బతీసినట్టు అవుతది కాబట్టి, సో, ఇట్లేమన్నా ప్లాన్ చేసి తీసుకెళ్ళి ఆయనను అక్కడ చంపేసిర్రా? ఇప్పటివరకు కేవలం కుట్రపూరితంగా ఆయనను చంపిర్రు, ఎన్‌కౌంటర్ చేసిర్రు, తీసుకెళ్ళి పట్టుకొనెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసిర్రు అనే వరకే ఇప్పటివరకు ఉన్న సమాచారం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరనేది బయటకొచ్చింది. ఆ వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం, ఆయన కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తా ఉన్నది. సో, మరి దీని వెనకాల ఇంకేం జరిగింది? ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా? తెలవకుండా జరిగిందా? ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. మరి వాళ్ళు మాకంతా తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నారు మావోయిస్టుల లేఖలో. సో, మరి దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయటకిస్తారో చూడాలి. థాంక్ యూ.